హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందూస్ ఛానల్. ఈరోజు పుల్లగా తీయగా పులుసు చేసుకోవడం ఎలాగో చూద్దాం. అది మా అమ్మమ్మ చేతితో. సో లెట్స్ గో ఇన్ టు వీడియో. దీనికి కావాల్సింది సారికుంద, గుమ్మడికాయ, స్వీట్ పొటాటో, చిక్కుడుకాయ, బెండకాయ, వంకాయ, ఆనపకాయ అండ్ గోరు చిక్కుడు కూడా కావాలి. ఇవి కట్ చేసుకొని ఉంచుకోవాలి. అండ్ ఇంకో సైడ్ చింతపండు కూడా నానబెట్టుకోండి. అండ్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. అండ్ కొంచెం కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. అండ్ ఇందాక కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఇప్పుడు వేసేసుకోవడమే. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకు కొంచెం వేసామంటే పోపు మాడిపోతుంది అని చెప్పి ఫస్ట్గా వేసేసింది మా అమ్మమ్మ కొంచెం. ఇంకా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని కింద నుండి మీద వరకు మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేయాలి పోపు అన్నిటికీ పట్టేలాగా. అండ్ ఇవన్నీ కలుపుకుంటున్న లోపల మా బాబు చూసారా ఎలా చూస్తున్నారు, ఏంటి ఇవన్నీ ఏంటి కలిపేస్తుంది మా ముత్తమ్మమ్మ అని. అండ్ పసుపు వేసుకొని ఇంకా లిడ్ పెట్టుకోవాలి. అండ్ బచ్చలాకు, తోటకూర కూడా వేసుకోవచ్చు. తోటకూర లేదని బచ్చలాకు, చింతపండు నానబెట్టుకోవాలన్నాను కదా. క్వాంటిటీ ఎక్కువైతే ఎక్కువ, మా క్వాంటిటీకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఆ వాటర్ వేసుకున్నాము. అండ్ ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఇంకా అది కూడా మొత్తం మిక్స్ చేసుకోండి. కింద నుండి మీద వరకు మిక్స్ చేసుకొని ఇంకా బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం క్వాంటిటీ వచ్చేసి చింతపండు ఎంత తీసుకుంటామో అంత బెల్లం తీసుకోవాలి. రెండు ఈక్వల్గా ఉండాలి ఇది పులుసు. అండ్ ఇది పుల్లగా తీయగా ఉంటుంది కాబట్టి సో ఇంకా అలాగా. అండ్ కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి, ముక్కలు మునిగేలాగా వాటర్ వేసుకొని కొబ్బరికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కలుపుకొని లిడ్ పెట్టుకోండి. ఇవి బాయిల్ అవ్వాలి. బాగా మరిగిపోతే ముక్కలు ఉడికిపోతాయి, కర్రీ అయిపోయినట్టుగా. చూసారా ఇలాగ బాయిల్ అయిపోయింది ఒక 5 minutesకి. ఇంకా పీసెస్ చూసుకోండి, కట్ అవుతుంది అంటే ఇంకా మనకి కుక్ అయిపోయినట్టుగా. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పులుసు ముక్క పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పోనీ మీరు ఎలా చేస్తారో కూడా నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో చెప్పండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.